నమస్తే, వెల్కమ్ టు డెస్క్ అనాలిసిస్ విత్ సాయి. ఈరోజు డెస్క్ అనాలిసిస్ విత్ సాయి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ ఎవరికి మేలు చేయబోతున్నాయి, ఎవరికి లాస్ చేయబోతున్నాయి, ప్రధానంగా ఓటర్ల నాడి ఎవరు పట్టుకున్నారు, ఓటర్లు ఎవరిపై నమ్మకం పెట్టుకున్నారు, ఎవరికి ఓటేశారు అనే అంశం చూద్దాం. ఎందుకంటే టగ్ ఆఫ్ వార్గా నడిచినటువంటి ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలు నిజంగా చెప్పాలంటే 116 మున్సిపాలిటీలు అలాగే 7 కార్పొరేషన్లకు సంబంధించి కూడా పోటాపోటీగా జరిగాయి. ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా జరిగింది. మొత్తం ట్రాజెడీగా జరిగినటువంటి ఎన్నికలు ఎవరికి పట్టం కట్టబోతున్నాయి, అలాగే ఎంతవరకు సీట్లు రాబోతున్నాయి, ఎన్ని కార్పొరేషన్లకు సంబంధించి కూడా అధికార పక్షం ఛేదించుకోబోతోంది, ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సాధించబోతోంది, క్లుప్తంగా వివరించే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. సో కొంచెం డీటెయిల్గా వెళ్తే కనుక తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించి ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్, ఇటు బీజేపీ అలాగే బీఆర్ఎస్ ప్రధాన పార్టీలు ఉన్నాయి. రైట్, ఈ 3 పార్టీలకు సంబంధించి కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది. తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అసలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా వారు ప్రజలకు వివరించారు. పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా మంత్రులను విడివిడిగా కూడా ఆయా నియోజకవర్గాలకు ఆయా సెగ్మెంట్లకు కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం మీద ఇటు పోటాపోటీగా విమర్శలు ప్రతి విమర్శలతో కూడా సాగినటువంటి యొక్క ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. దీనికి సంబంధించి కూడా ఎన్నికల ప్రక్రియ కూడా ముగిసింది. రేపు దీనికి సంబంధించి కూడా ఫలితాలు వెలువడబోతున్నాయి. అలాగే ఇప్పటికీ క్యాంపు రాజకీయాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. నిజామాబాద్ కానివ్వండి, ఆదిలాబాద్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, క్యాంపు రాజకీయాలకు సంబంధించి కూడా వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఇప్పటివరకు వచ్చినటువంటి సర్వే రిపోర్ట్ల ఆధారంగా కూడా మొత్తం మీద ఇటు ఎవరు గెలుస్తారనే ధీమాతో కూడా వాళ్ళు ఉన్నారు. ఇటు ఆదిలాబాద్లో బీజేపీ కైవసం చేసుకోబోతుందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా క్యాంపు రాజకీయాలు స్టార్ట్ చేశారు. ఇటు నిజామాబాద్లో సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా క్యాంపు రాజకీయాలు షురూ చేసిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మొత్తం మీద మనము ఈరోజు ఒకవేళ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది అని అనుకుంటే కనుక ఇటు కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి 68 to 76 ఇన్ని సీట్స్ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉంది. అలాగే బీజేపీ పార్టీకి వచ్చేసి 3 నుండి 5 మున్సిపాలిటీస్కి సంబంధించి, అంటే ప్రొజెక్టెడ్ మున్సిపాలిటీకి సంబంధించి, అలాగే బీఆర్ఎస్ పార్టీకి 29 నుండి 36 మున్సిపాలిటీలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇంకొకటి ఎంఐఎం పార్టీకి 1 సీట్ వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. ఇతరులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే 8 నుండి 14 వచ్చే అవకాశం ఉంది ఇవైతే మున్సిపాలిటీస్ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మొత్తం మీద ఓట్ షేరింగ్ అనేది చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి 36%, అలాగే బీజేపీ పార్టీకి వచ్చేసి 19.3% ఓటు బ్యాంకింగ్ పడింది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి 29.7%, అలాగే ఎంఐఎం పార్టీకి 2% ఓటు బ్యాంకింగ్ కనబడింది. ఇటు సిపిఎం పార్టీకి కూడా దీనికి సంబంధించి 2%గా పడింది. అలాగే ఇతరులకు అంటే అదర్స్కి చూసుకున్నట్టయితే 9.7% పడింది. ఇది ఓట్ బ్యాంకింగ్ సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 68 నుండి 76 మున్సిపాలిటీలలో వార్డులకు సంబంధించి కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. అలాగే బీజేపీ పార్టీకి 3 నుండి 5 అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సర్వేల ప్రకారంగా చూస్తే కనుక బీఆర్ఎస్కి అయితే 29 నుండి 36 అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇటు ఎంఐఎం పార్టీకి 1. ఓట్ బ్యాంకింగ్ చూస్తే కనుక 36%, అలాగే బీజేపీకి 19.3%, బీఆర్ఎస్కి 29.7% వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఎంఐఎం పార్టీకి 2% ఓటు బ్యాంకింగ్ అయింది. అయితే ఇటు సిపిఎం పార్టీ కూడా 2%, అలాగే ఇతరులకు 9.7%గా వచ్చేటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇది జరుగుతున్నటువంటి తంతు. సో మొత్తం మీద తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఉండే అవకాశం ఉందని చాలా మటుకు సర్వేలు చెప్తున్నాయి. బట్ కొన్ని ప్రాంతాల్లో ఇటు కార్పొరేషన్ సంబంధించి కూడా చూసుకున్నట్టయితే 7 మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఇటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అన్న చందంగా మారింది. రైట్, చూసారు కదా వ్యూయర్స్, ఎంతవరకు అంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి 68 నుండి 76 వార్డుకు సంబంధించి వార్డులు వచ్చే అవకాశం ఉంది. అలాగే బీజేపీకి 3 నుండి 5, బీఆర్ఎస్కి 29 నుండి 36, ఎంఐఎంకి 1. సో 2% ఓటు బ్యాంకింగ్, అలాగే బీఆర్ఎస్కి 29.7%, బీజేపీకి 19.3%, అలాగే కాంగ్రెస్ పార్టీకి 36% ఓటింగ్ బ్యాంక్ అనేది పడింది. సిపిఎంకి 2%, అలాగే ఇతరులకు 9.7%. సో మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి మనం చూసుకుంటే కనుక ఒకవేళ కార్పొరేషన్లో చూసుకుంటే కనుక కార్పొరేషన్లో ఏ
ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? 7 కార్పొరేషన్లు ఉన్నాయి. 7కు సంబంధించి కూడా ఎలా వచ్చే అవకాశం ఉందంటే కనుక నిజామాబాద్ చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి 28.5%, అలాగే బీఆర్ఎస్ పార్టీకి 8.1%, బీజేపీకి 49.1%, అలాగే ఎంఐఎం పార్టీకి 8.7%, వేరే వాళ్ళకి అదర్స్ 5.6%. ఇటు నల్గొండ చూసుకుంటే కనుక కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, అలాగే ఎంఐఎం, అదర్స్. రైట్. నల్గొండ చూసుకుంటే కనుక కాంగ్రెస్కి 41.9%, 21.8%, అలాగే 20.5%. ఎంఐఎం పార్టీకి వచ్చేసి 4.7%, ఇతరులకు 11.1%. మహబూబ్ నగర్కి సంబంధించి కూడా టగ్ ఆఫ్ అని నడిచింది. నిజంగా చెప్పాలంటే నల్గొండ కానీ, మహబూబ్ నగర్ కానీ, నిజామాబాద్ కానీ పెద్ద ఎత్తున కూడా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ప్రచారం చేసిన విధంగా కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. 33.4%, అలాగే 25.8%, 21.9%, 6.5%, అలాగే ఇతరులకు 12.5%. కరీంనగర్కి చూసుకున్నట్టయితే 21.4%, 20.2%, 40.4%, 5.5%, ఇతరులకు 9.6%. మంచిర్యాలలో ఇతరులకు 6.3%, ఎంఐఎంకి 2.8%, మంచిర్యాలలో ఎంఐఎంకి అసలు సీటు కూడా పడలేదు నిజంగా చెప్పాలంటే. బీజేపీకి 25.9%, అలాగే బీఆర్ఎస్కి 24% ఉంది, 38.0% కాంగ్రెస్కి. రామగుండంలో 41.4%, 24.7% బీఆర్ఎస్కి, 14.0% బీజేపీకి, ఎంఐఎంకి 0%, ఇతరులకు 15.2%. రైట్. కరీంనగర్లో ఎక్కువ పడింది. సో ఇది కార్పొరేషన్ విధంగా చూసుకుంటే కనుక ఇలా వచ్చేసింది. కాంగ్రెస్కి నిజామాబాద్లో 28.5%, బీఆర్ఎస్కి 8%, అలాగే బీజేపీకి 49%. నిజామాబాద్కి సంబంధించి ఎందుకు ఎక్కువ అంటే అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ఎంపీ అరవింద్ గారు పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేశారు. కేంద్రం నుండి వచ్చే నిధుల ద్వారానే ఈ యొక్క నిజామాబాద్ ఇందూరుని మార్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర సర్కార్కి సంబంధించి కూడా ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఖచ్చితంగా కూడా నిజామాబాద్ జిల్లాను ఇందూరుగా మార్చే పనిని పెట్టుకున్నాం, ఖచ్చితంగా ఇందూరుగా మార్చి తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా ఆయన ప్రచారం చేస్తూ ఉన్నాడు. సో ఈ ప్రకారంగా కూడా కొన్ని హిందుత్వానికి సంబంధించినటువంటి ఓట్లు, సెక్యులరిజం ఓట్లు కూడా అక్కడ పడే అవకాశం ఉంది. సో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ ఉద్దేశంతోనే ముందుకెళ్లారు. ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే చాలా కొంతమంది అభ్యర్థులు ఏదైతే సెగ్మెంట్లలో వాళ్ళు పోటీ చేయడం వల్ల ప్రజలు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి సంబంధించి ఎట్లా అభివృద్ధి చేస్తారు, వాళ్ళకి తెలుసా తెలీదా అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక నిజామాబాద్లోనే దాదాపు 8.5 కోట్ల బకాయి కూడా ఒక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఒక అభ్యర్థి కట్టడం జరిగింది, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా, ఆస్తి పనికి సంబంధించి. సో ఇది పెద్ద ఎత్తున కూడా దుమారం రేపినటువంటి విషయం. సో ఎందుకు ఇన్ని రోజులు కూడా ఆస్తి పనికి సంబంధించి కూడా కానివ్వండి, అలాగే ట్యాక్సెస్ సంబంధించి ఎందుకు వసూలు చేయలేకపోయింది? ఈ ఎన్నికలకు రాగానే 8.5 కోట్లు అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని చెప్పేసి కూడా ప్రధానంగా అస్త్రం చేసుకున్నారు ఎంపీ అరవింద్. సో నిన్న కూడా మనం చూసాం, చాలా మటుకు కూడా ఎన్నికల్లో ఉన్నటువంటి టైంలో ఇటు బీజేపీ వర్సెస్ ఎంఐఎం, అలాగే బీజేపీ వర్సెస్ అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో మొత్తం మీద నిజామాబాద్లో బీజేపీ వచ్చే అవకాశం ఉందని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. కానీ చూడాలి ఇక్కడ రేపు వెలువడే పరిస్థితులకు సంబంధించి, అలాగే రేపు వెలువడే ఫలితాలకు సంబంధించి కూడా ఎట్లాంటి రిజల్ట్ వస్తుందో కూడా తెలియదు. జస్ట్ ఊహాజనికంగా మాత్రమే, ఇది ఓన్లీ ఫర్ అంటే ఇలా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనం చెప్పడం మాత్రమే. ఇటు నల్గొండలో కూడా కాంగ్రెస్ పార్టీకి హైగా మనకు ఓటింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఎక్కువ శాతంలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. 41.9%, అలాగే బీజేపీకి 20% వచ్చింది, బీఆర్ఎస్కి 21%, ఎంఐఎంకి 4.7%, ఇతరులకు 11.1%. మహబూబ్ నగర్లో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇటు మంచిర్యాల కానివ్వండి, ఇటు రామగుండం కానివ్వండి, ఇతర కరీంనగర్ కానివ్వండి. సో కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా అనిపిస్తున్నాయి. బట్ ఆదిలాబాద్ కానివ్వండి, అలాగే నిజామాబాద్లో బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇదంతా పక్కన పెడితే కనుక
రేపు వెలువడే ఫలితాల వల్ల రాబోయే ఎన్నికలకు సంబంధించి అంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కార్కి మొత్తం మీద ఇంకా 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంది, ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే ఉంది ఒక టైం పీరియడ్. ఆ టైం పీరియడ్ దాటితే కనుక ఎవరు ఏందనేది తెలియదు. సో ఈ 2 సంవత్సరాల్లో ఇది ఒక టెస్ట్ పాయింట్గా అనుకుంటున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలు ప్రజలు ఏ విధంగా సంతృప్తి చెందుతున్నారు, ఎలా ఉన్నారు, ఏ విధంగా మనకు రెస్పాండ్ అవుతున్నారు అనే అంశాలకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున కూడా దీనిపైన ఫోకస్ పెట్టారు. అంటే ఈ ఫలితాల ఆధారంగానే వాళ్ళ పనితీరు మెరుగుపరిచే అవకాశం ఉంటుంది, లేకపోతే ప్రజలు సంతృప్తి ఉన్నారు కదా ఆ ప్రకారంగానే ముందుకెళ్దామనే టైప్లో ఆలోచించే పరిస్థితి ఉంది. సో ఈ సందర్భంగా కూడా మంత్రులకు కీలకమైనటువంటి అప్డేట్స్ ఇచ్చారు. ఎక్కడ కూడా ప్రతిపక్షాలకు కానివ్వండి, అలాగే బీజేపీకి కానివ్వండి, మనము ఎక్కడ కూడా లూజ్ పాయింట్స్ వదలొద్దు, ఖచ్చితంగా కూడా ఈ ఎన్నికలు అనేది మనకు ప్రెస్టేజ్ ఇష్యూగా భావించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొత్తం మీద రేపు వెలువడే ఫలితాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ కానివ్వండి, ఇటు బీజేపీ కానివ్వండి, ఇటు కాంగ్రెస్ కానివ్వండి, ముగ్గురు మేమంటే మేము అనే విధంగా కూడా సాగుతూ ఉంది. మరి చూడాలి ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఎవరికి అధికారం ఇవ్వబోతున్నారు, ఎవరికి కార్పొరేషన్ అందించబోతున్నారు, ఎవరు తమ గల్లీ లీడర్గా భావిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి చర్చ, అలాగే ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి క్వశ్చన్. చూద్దాం మరి రేపు ఏం జరగబోతోంది, అలాగే ప్రజలు ఎవరికి ఎన్ని కార్పొరేషన్లు ఇస్తున్నారు, అలాగే ఎన్ని మున్సిపాలిటీలు గెలుచుకోబోతున్నారు. మొత్తం మీద 116 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలుచుకోబోతోంది, 100 లేకపోతే 90 లేకపోతే 80 లేకపోతే బీఆర్ఎస్ పార్టీయా లేకపోతే బీజేపీ పార్టీయా, కార్పొరేషన్ సంబంధించి కూడా ఎన్ని కార్పొరేషన్లు గెలుచుకునే అవకాశం ఉంది. దాదాపు కాంగ్రెస్ పార్టీ ఒక 5 కార్పొరేషన్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా సర్వేలు అన్నీ కూడా చెప్తున్నాయి. మిగతా 2 కూడా బీఆర్ఎస్ ఆర్ బీజేపీ. సో ఒకవేళ ఎక్కువ తక్కువ కొన్ని సీట్లు గెలవడంలో ఉంటే కనుక ఎంఐఎంతో జతకట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరి ఎక్కడ ఎలాంటి ఘటన జరుగుతుందో, ఎలాంటి ట్రాజెడీ జరుగుతుందో చూడాలి. సో మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి కూడా ఎలాంటి రిజల్ట్ రాబోతుంది అనేది. ఇది ఇప్పటివరకు నా డెస్క్ అనాలిసిస్ విత్ సాయి. మరో అంశంతో మరి కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి ప్రైమ్ 9.